గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నా. వెస్ట్ బెంగాల్లో నైట్ ఒక పెట్రోల్ బంక్లో క్యాంపెయిన్ టెంట్ వేసుకున్నా. అండ్ బ్యాగ్ మొత్తం లగేజ్ అంతా పొద్దున స్నానం చేసి లగేజ్ అంతా సర్దుకున్నా. ఇక్కడికి నిన్నైతే ఒక 350-360 కిలోమీటర్స్ వచ్చిన. ఈ రోజు నుంచి వెళ్ళి అంతగానం కొట్టడం మేబీ పాసిబుల్ కాకపోవచ్చు. రోడ్లు ఎట్లుంటుందో, ఆ టెరైన్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి చూడాలి ఇంకా. అండ్ టిఫిన్ చేస్తా పక్కన ఎక్కడన్నా, ఇంకా స్టార్ట్ అయిపోదాం. మేబీ ఈరోజు నార్త్ ఈస్ట్లో ఎంటర్ అయిపోతా. ఇక్కడ ఒక షాప్ ఉంది, పొద్దున్నే దేవునికి మొక్కుతారు. వీళ్ళ దగ్గర చేంజ్ చేయించుకొని పోదాం. భయ ఇంజిన్ ఆయిల్ చేంజ్ కలదు. ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించిన. ఫ్రంట్ బ్రేక్ కొంచెం డిస్క్ బ్రేక్ లెక్క పడుతుంది, అది కూడా కొంచెం డీలా అయిపోయాలి. కొంచెం బ్యాగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, అందుకే ఇది కట్టేసిన. బ్యాగ్స్ లోపలికి పోయి సస్పెన్షన్లోకి పోయి చినుగుతున్నాయి బ్యాగ్స్ అన్నీ, అందుకే ఆ విధంగా కట్టేసి పడేసిన. भैया इंडिकेटर का कनेक्शन लूज है, आप देखते हैं क्या? हाँ ठीक है, पूरा बैग निकलता हूँ. అన్న మళ్ళీ రిటర్న్ వస్తే కలుద్దామని చెప్పేసి అంటున్నాడు. ఛాయ్ తాగిపించిండు, బయట దూరం నుంచి ఇక్కడ నుంచి వచ్చినామని చెప్పేసి తీసుకుపోయి. అండ్ రిజల్ట్ కదా, వీలైనంత తొందర బయటకు అని చెప్పేసి అంటున్నారు. అంత ఇలా వేరే ఉంటుంది కథ, అంత వేరే ఉంటుంది కథ. ఠీకే బాయ్, ఇలా అంతా వేరే ఉంటే తొందర దాటిపో. దాదాపు బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది, గొడవలు అవుతాయి. ఇక్కడ నుంచి తొందర వీలైనంత తొందర బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నాడు. మన నార్త్ ఈస్ట్లోకి వెళ్ళిపోతే అయిపోద్ది తొందర. ఈరోజు మనం మ్యాప్ చూసుకున్నట్టయితే సిక్కర్ అనే విలేజ్లో ఉన్నాం. అక్కడ నుంచి కల్కి, కిషన్గంజ్, పంజ్పారా, ఇస్లాంపురా, ఫూల్బరీ, జల్పాయిగురి మొత్తం ఇట్లా మొత్తం వెస్ట్ బెంగాల్ ఉంది. నేను మ్యాక్స్ వెస్ట్ బెంగాల్ చిన్న ఉన్న అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. చూడండి, ఈ కనబడితే ఏంటిదో చెప్పండి. ఆకులని పెంచుతున్నారు, లోటస్ సీడ్సా మరి లేకపోతే ఇవి ఆకుల కోసం అర్థమవుతలేదు. నేనైతే లోటస్ సీడ్స్ కావచ్చు అనుకుంటున్నా, పెద్దగా ఉన్నాయి. ఎక్కడెక్కడనే నీళ్ళేసి పెంచుతున్నారు. తామర పూలు కూడా వస్తున్నాయి అక్కడొకటి. మేబీ లోటస్ సీడ్స్ ఇవన్నీ, ఎందుకంటే మనం ఇవి చూడని పంట ఎప్పుడైనా కూడా. ఇది కూడా పంట లెక్కనే సాగు చేస్తారు, నీళ్ళల్లో ఉంచేసి పెడుతున్నారు. వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. కొన్ని అయితే డైరెక్ట్ పొలాలు కోసిరైంది, నాట్లు కూడా అవుతున్నాయి. పొలాలు, వరి పొలాలు నాట్లు ఎంత తొందర ఎర్లీగా చేస్తున్నారు. ఇంకా మనకైతే ఇంకా 1 month 1.5 month పడుతుంది మన సైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ స్పెషల్. ఇవి వెస్ట్ బెంగాల్లోనే కనబడుతున్నాయి ఎక్కువ. చైనా పంపు సెట్తోని, కార్కి సంబంధించిన చిన్న చిన్న స్పేర్ పార్ట్స్తోని దీన్ని తయారు చేస్తున్నారంట. ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చర్, ఇది మొత్తం అంతా ఓన్ మ్యానుఫ్యాక్చర్. అండ్ చాలా బేరియస్ అంట లోడు, దాదాపు 50 క్వింటాలు 5 టన్నుల లోడు కూడా ఇది తీసుకెళ్తాడట. దీనికి రిజిస్ట్రేషన్ లేదు, పొల్యూషన్ లేదు, ఏం లేదు. ఇవి ఎట్లా అలౌ చేస్తున్నారో ఏం అర్థమైతే లేదు. మొత్తం వెస్ట్ బెంగాల్లో మొత్తం అంతా ఇవే, రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లే లేవు. అట్లా నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ. కిషన్గంజ్ 1 kilometer, ఇస్లాంపూర్ 30 kilometers, సిలిగురి 117 kilometers, డార్జిలింగ్ 174. గోప్రో మంచి ఫుటేజ్ తీయాల్సి వచ్చినప్పుడు హ్యాండ్ ఇస్తుంది. ఎప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో అర్థమవుతలేదు. ఛార్జింగ్ పెట్టేసిన మొత్తం. అన్న తీసుకున్న ఛార్జర్ అయితే మంచిగా పనిచేసింది. ఈ ఫోన్కి, ఈ మన పవర్ బ్యాంక్ రెండింటికి ఛార్జింగ్ పెట్టినా ఏం లేదు. గోప్రో అయితే కష్టమే ఉన్నట్టుంది, మొత్తం పని చేస్తుందో పని చేయదో. బంగారు తల్లి, ఈ ఒక ట్రిప్కి పని చేయమ్మా, తర్వాత నీకు ఫుల్ రెస్ట్. ఇక అన్నిటికీ రెస్టే ఇక ఈ ఒక ట్రిప్ తర్వాత. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ మై లాస్ట్ ట్రిప్. అన్న చావుమీన్ చేసిండు, సో ఇప్పుడు టిఫిన్ ఏం తినలేదు. ఇక్కడ పక్కన రోడ్ పక్కన ఆగిన తిందామని చెప్పేసి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. బాగానే ఉన్నాయి కానీ ఈరోజు అయితే కాదు పక్కా.
బయటకు వస్తే ఇట్లనే ఉంటుంది, ఇంకా ఏది దొరుకుతుంది తినాల్సి వస్తుంది. ఇక మన ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకు షాకులు తగ్గుతూనే మన ఓన్ ఫుడ్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి. నేను చెప్తున్నా, ఫుడ్ వండుకుంటే మస్తు ఉంటుంది. కాకపోతే ఏంటంటే నా బాధ, ఇప్పటికే నాకు వీడియో ఎడిటింగ్ సంబంధించి చాలా టైం పోతుంది. ఇక మళ్ళీ ఫుడ్ కూడా వండుకుంటే కనీసం అది ఒక 1 అవర్. కానీ ఏం చేయాలంటే టెక్నిక్గా చేసుకోవాలి. ఫుడ్ వండుకుంటూ పూరా స్వామి ఫుడ్ వండుకుంటూ మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఒకటేసారి కొట్టేసేయాలి మొత్తం. ఆ 2 పనులు ఒకటేసారి అయ్యేటట్టు చూడాలి. అంతా మనం యాక్టివ్ ఉండాలి. ఈ కాడ నుంచి వెళ్ళి ఒక పక్క ఫుడ్ కలుపుకుంటేనే ఇంకో పక్క వీడియో ఎడిటింగ్ చేయాలి. అట్లా అయితే అల్ట్రా ప్రో మ్యాక్స్ అన్నట్టు. అట్లా చేస్తే మస్త్ సెట్ అవుతుంది. అట్లే చేద్దాం, ఏం నాతన అవుతుంది. అట్లా కూడా అవుతుంది మనతోని, కాంతి ఏది లేదు. కాకపోతే ఏంటంటే అన్ని చదురుడు అట్లా ఇట్లా చిరాకని చూస్తున్నాం. మళ్ళీ కడగడం అట్లా ఇట్లా. మంచి ఫెసిలిటీ ఉన్న దగ్గర ఆగి అట్లా వేయాలి. రేపటి నుంచి చేద్దాం, ఈరోజు కాదు. ఈ రోజు వరకు అయితే కొంచెం ఫుడ్ మంచిగా దొరుకుతుంది. రేపటి నుంచి నార్త్ ఈస్ట్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి చూసుకొని రేపటి నుంచి చేసుకుంటే అయిపోతుంది. ఇంకా వెస్ట్ బెంగాల్లో నాకు ఇప్పుడు కనబడ్డాయి పంటలు. అసలు రోజు అది పంటలే అసలు కనబడట్లేదు. మొక్కజొన్న ఉన్నది, వరి ఉన్నది, రకరకాల పంటలు ఉన్నాయి. కింద ఇప్పుడు వేసిటి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా ఉన్నాయి. మొత్తం అరటి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఇటు బాగుంది. ఇప్పుడు ఇన్ని రోజులు చూసింది మనం వేరు, ఇటు సైడ్ వేరు ఉన్నది. ఇటు మొత్తం చూడండి అన్ని కంకులే ఉన్నాయి. అసలు కంకులు తిందాం అనుకుంటే అసలు ఎక్కడ దొరుకుతలేవు. కాల్చి అమ్మే వాళ్ళే లేరు అసలు ఇటు సైడు. మన సైడ్ అలవాటు నాకు. నేను రైడ్ స్టార్ట్ చేసినానంటే ఎక్కడైనా కంకి అనబడ్డా అంటే కొనుక్కొని తినుకుంటూ పోతూనే ఉంటా. మొత్తం మక్క చెట్లే ఈ సైడ్ అంతా. ఇదంతా మొత్తం పైనాపిల్ తోట. మనం పైనాపిల్ తోట చూడడం ఇదే ఫస్ట్ టైం. టీ ఎస్టేట్లు చూసినా అంతమంది అస్సాం పోయినప్పుడు, కానీ పైనాపిల్ మాత్రం చూడలే ఎప్పుడు. ఒకటేసారి స్టార్ట్ అయినాయి మొత్తం టీ తోటలు అయితే, టీ ఎస్టేట్స్ మొత్తం. ఇంకా ఫుల్ ఉన్నాయి రోడ్డుకు, ఇంకా అటు ఇటు. ఇంకా నార్త్ ఈస్ట్లో ఎంటర్ అయితే ఇక కనుచూపు మేరలు అవే ఉంటాయి కావచ్చు. రీల్స్ కోసం వీడియోలు తీసుకుంటున్నారు. మంచి ప్లేస్ కనబడ్డది. ప్లేస్ దగ్గర కాసేపు ఉండి పోదాం. ఫైనల్గా మన బైక్ అయితే టీ ఎస్టేట్లోకి తీసుకొచ్చిన. సో టీ ఆకులు కదా ఇవన్నీ, టీ ఆకులు. ఈ పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఇవి పనిచేయంట. ఓన్లీ ఈ చిగురులు ఉన్నాయి చూడండి, లేదు ఫ్రెష్గా వచ్చేటి, ఓన్లీ ఇవి మాత్రమే టీకి పనిచేస్తాయంట. అందుకే తీసేటప్పుడు ఇంకా ఇవే ఇట్లాంటివి తీసి చేస్తూ ఉంటారు. మొత్తం టీ ఎస్టేట్ ఇది, చాలా పెద్ద టీ ఎస్టేట్. రోడ్ ఇట్లా పోతుంది. నేను ఇట్లా పోతా అంటే మంచి ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ ఆయన, చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా అన్నీ అడుగుతున్నారు, అన్న ఈ షూకి ఎంత, ఈ గాడ్లకి ఎంత, హెల్మెట్కి ఎంత, ఫోన్కి ఎంత అని చెప్పేసి అన్నీ అడుగుతున్నారు. గావ్ కా నామ్ క్యా హై భాయ్? సైదాబాద్. చెట్టు కింద ఆయన నిద్ర వచ్చినట్టయితే చెట్టు కింద ఆయన నైట్ సరిగ్గా నిద్ర లేక అవుతుంది. అసలు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎర్లీగా క్లోజ్ చేసి తొందర పడుకుంటే మనకు సెట్ అయిపోతుంది. మొత్తం చెట్లే, పాములు ఉన్నాయంట, జాగ్రత్తగా ఉండాలి. ఇక పడుకుని లేచి కూర్చున్నాయి. తమ్ముడు చెప్పిండు, అన్న పాములు ఉంటాయి అన్న జాగ్రత్త అని చెప్పాను. గోప్రో అయితే ఛార్జింగ్ అక్యూరసీ అయితే ఒడుస్తలేదు, అంటే సీరియల్ ప్రకారం ఒడుస్తలేదు. ఒకసారి కొంత దాని ఇష్టం ఉన్నట్టు చూపిస్తుంది. అమ్మా ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలాసేపు రెస్ట్ తీసుకున్నా, 1 అవర్ 1.5 అవర్. ఎందుకంటే నిద్ర వచ్చినట్టు అయింది. నిద్ర వచ్చినట్టు అయితే వీడియో ఎడిటింగ్ చేసేసిన వెళ్తున్నా. ఇట్లా పోయేటప్పుడు ఇంకా చూసుకోవాలి, సామాన్లు పోతూ ఉంటాయి. ఇప్పటికైతే నేను సామాన్లు పోయినాయి, నాకు తెలుస్తుంది. డైలీ వాడే సామాన్లు కనబడతలేవు కొన్ని, 1-2 చిన్న సామాన్లు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇంకా చలో. మ్యాప్లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నాము, దీన్ని చికెన్ నెక్ అంటారు అండ్ సిలిగురి కారిడార్ అంటారు. ఇక్కడ కింద బంగ్లాదేశ్ ఉంది, పైన నేపాల్ ఉంది. ఓన్లీ చిన్న మట్టుకి గింతంతనే ఉంటుంది ఇలా ప్లేస్, ఒక 20-30 కిలోమీటర్స్. దీని మీద ఎప్పుడూ బంగ్లాదేశ్ కన్ను ఉంటుంది అన్నట్టు. ఇది అటాక్ చేస్తే ఈ 7 రాష్ట్రాలు ఇండియాకు ఇటు కనెక్టివిటీ పోతాయి అని చెప్పేసి వాళ్ళకి అంత సీన్ లేదులే. కానీ ఇది ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు మనం ఈ నుంచి నార్త్ ఈస్ట్లోకి వెళ్ళిపోతున్నాము.
అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కొట్టేసి వద్దాం. ఇంకా చలో ఫైనల్గా మనం చికెన్ నెక్లోకి ఎంటర్ అయిపోతున్నాం, సిలిగురి కాటాలోకి ఎంటర్ అయిపోతున్నాం. చలో ఇంకా వెళ్దాం. రోడ్ల పైన ఉంది, ఇట్లా పక్క నుంచి చూసి ఆగిన కొద్ది పోతలేవు నీళ్ళు. మరి వర్షం పడ్డది ఎక్కడ పడ్డదో కానీ, లేకపోతే డ్యామ్ గేట్లు కొత్తగా అయితే వచ్చు. ఇప్పుడే ఫుల్ పోతున్నాయి నీళ్ళు, అటుకొని ఇటుకొని. నార్త్ ఈస్ట్లోకి ఫైనల్గా ఎంటర్ అయిపోయినాం. థ్యాంక్ యూ బాయ్. దేశ్ బంగ్లాదేశ్ బార్డర్ కాడికి వచ్చినాము. ఒకసారి ఓనిస్తే బాగుండు, కొంచెం దూరం అయినా ఒక కంట్రీకి అడ్జస్ట్ అంటుండు. అడగాల సరే వాళ్ళైనా ఏంటిది పర్మిషన్ అడిగి చూడాలి. ఇంకా ఈరోజు బంగ్లాదేశ్లోకి అలో లేదంట, రేపు సాయంత్రం అట్లా అలో చేస్తారంట. ఇప్పుడు ఈరోజు లేదంట, మనకు పాసిబుల్ కాదు ఇక్కడ స్టే చేయడం. అందుకే ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ రిటర్న్లో వస్తే ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వద్దాం. ఈరోజు ఇంకా వెళ్ళిపోదాం. సో ఫైనల్గా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ వరకు అయితే వచ్చేసిన. ఈరోజు బార్డర్ క్లోజ్ ఉంది అండ్ వెహికల్స్ కూడా అలో చేయరంట. ఏదైనా ఉంటే ఇక్కడ కస్టమ్స్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని జస్ట్ నడుచుకుంటూ పోయి మళ్ళీ నడుచుకుంటూ రావడమే, కానీ వెహికల్స్ అయితే అలో చేయడం లేదు. మళ్ళీ ఈరోజు ఫైనల్గా మొత్తానికైతే బార్డరే క్లోజ్ చేసింది. ఈరోజు ఎవరైతే అటు పోవట్లేదు, ఇటు రావట్లేదు. రేపు సాయంత్రం తర్వాత బార్డర్ అనేది ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు మనం చూద్దాం. మన బుజ్జమ్మని ఇక్కడ రోడ్ మీద పార్క్ చేసినా ఎవరు లేదు, జనాలు కూడా. చూపిస్తా బంగ్లాదేశ్ బార్డర్ చూడండి. బుజ్జమ్మని ఇక్కడ రోడ్ మీద పెట్టేసిన. సో నన్ను ఇక్కడనే ఆపేసారు. ఇదే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉండాలి. ఇంతకుముందు లాంగ్ డిస్టెన్స్లో అయితే ఫ్లాగ్ కనబడ్డది, ఫ్లాగ్ కనబడట్లేదు. ఇంకా వెళ్ళిపోదాం. ఇంకా నార్త్ ఈస్ట్లో కొన్ని ప్లేసెస్కి అయితే లొకేషన్ పెట్టేసిన. తురా అని చెప్పేసి అండ్ షిల్లాంగ్ పెట్టిన. షిల్లాంగ్ నుంచి మళ్ళీ సిల్చార్ పెట్టిన. ఇట్లా మొత్తం 900 కిలోమీటర్లు ఉంది, 20 గంటలు చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఏ పాయింట్ తురా అని చెప్పి అక్కడికి పోవడానికి మనకు ఎంత టైం పడుతుంది అని అంటే 421 కిలోమీటర్లు ఉన్నాయి, 9 గంటలు. ఈరోజు చేరుకోం, రేపే ఇంకా తురా అనే విలేజ్. సో ఎందుకంటే బార్డర్ ఇట్లా ఉంది, ఇట్లా వెళ్తున్నాయి. ఇంకా చలో ఇంకా వెళ్ళిపోదాం. నార్త్ ఈస్ట్ అనేది చిన్నగా ఉండదు, మళ్ళీ తొందర అయితే కాదు రైడ్ అని చెప్పేసి. ఎందుకంటే కొండలు ఈ ప్రాంతాలు బాగా ఉంటాయి. సో అందుకే మనకు అస్సలు దారి అనేది చాలా డిలే అవుతూ ఉంటుంది జర్నీస్. బీజేపీ గెలిచినట్టుంది. ఇటు సైడ్ గెలిచిందో మరి మొత్తం గెలిచిందో, చాలామంది తిరుగుతున్నారు. బంగ్లాదేశ్లోకి అలో చేస్తారు కావచ్చు అనుకున్నా. బైక్ కాదు, ఇప్పుడు కనీసం పర్సన్ని కూడా అలో చేయలేదు. మొత్తానికైతే మనం బార్డర్ దాకా పోయినాము, చాలు. నేనైతే హ్యాపీయే. బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరకు అయితే వచ్చిన, సరిపోతుంది మనకు. అండ్ ఒకవేళ రిటర్న్లో మనం ఎట్లా మొత్తం తిరిగి వస్తాము నార్త్ ఈస్ట్ కాబట్టి, రిటర్న్లో వచ్చినప్పుడు మళ్ళీ ఈ పాయింట్గా వస్తాము. అట్లాంటప్పుడు పాసిబిలిటీ ఉంటే జస్ట్ అట్లా పోయి ఇట్లా వస్తాం, అంటే బంగ్లాదేశ్కి పోయి వచ్చినట్టు. పోవాలన్న పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ దగ్గర దేశం ఉందిగా ఒకటి అట్లా వేద్దామని చెప్పేసి అట్లా పోయి వద్దాం అంతే. అది రిటర్న్లో పాసిబుల్ అయితే. ఎండ కొడుతుంది మీద నుంచి, కానీ గాలి కూడా చల్లగా వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు దాదాపు మెల్లగా పైకి పోతున్నాము, సముద్ర మట్టానికి మీదికి పోతున్నాము. రోడ్లు మాత్రం ఫ్లాటే ఉన్నాయి. ఇట్లా ఫ్లాట్ ఉంటే మాత్రం చాలా హ్యాపీ. 400 కిలోమీటర్స్ 8 hours చూపిస్తుందంటే రోడ్డు నీట్గా ఉంటుందని అర్థం. ఎట్లాంటి ఘాట్ కానీ అట్లా ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా స్టిల్ మనం వెస్ట్ బెంగాల్లోనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నార్మల్గా నేను జస్ట్ ఇంత ఉంటా నా సిలిగురి కాటర్ అచ్చుడుతో ఎండ్ అవుతుంది కావచ్చు అనుకున్నా, కానీ మామూలుగా లేదు. వెస్ట్ బెంగాల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇలా చొచ్చుకొచ్చింది మొత్తం నార్త్ ఈస్ట్లోకి. ఇట్లా మనకు ఉంటుంది కదా, ఇట్లా లాస్ట్కి నార్త్ ఈస్ట్లోకి ఇలా లోపలికి వచ్చింది. ఇంకా ఎప్పుడు ఎండ్ అవుతుందో చూడాలి. పక్కన మనం చూసుకుంటే మాత్రం చల్లగా ఉంది కదా, అందుకే మొత్తం ఇవి అవే చాయ్ టీ ఎస్టేట్స్ మొత్తం అంతా. మనకి ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఒక రైడర్ అన్న వేయండి ఎవరో, కానీ పెద్ద బైక్ కనీసం చూడలే, ఆయన సర్రాని వెళ్ళిపోయాడు బండి. ఆ కేటీఎం బండ్లు అవి.
మనం ఏమైనా కూడా మనం ఆయన అందుకోలేము, ఇక మెల్లగా ఓడే మనం. ఏమైనా పాసిబిలిటీ ఉంటే మధ్యలో కలిస్తే మాట్లాడదాం. అన్న ఎవరో లారీ ఘోరంగా పడ్డది, డైరెక్ట్ వచ్చి దీన్ని గుద్దినట్టున్నాడు. అరే బండి మనదే, తెలుగు బండి. AP07 TF 9954. ఏం కానట్టు ఉంది కానీ చెత్తగాళ్ళు రోడ్డు వేసిరు కానీ బ్రిడ్జ్ అనేది వైడెన్ చేయలే. అక్కడ పెద్ద రోడ్ పట్టుకొచ్చి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ అయ్యేసరికి బ్రిడ్జ్ డైరెక్ట్ కార్నర్ ఎక్కించినట్టున్నాడు. అబ్బో బండి మాత్రం ఘోరంగా డ్యామేజ్ అయింది. ఈరోజు కౌంటింగ్ అని మొత్తం ప్రతి ఒక్క షాప్లో చేసారు. ఎక్కడో ఒకటి చిన్న చిన్న టేలర్ లాంటివి ఉన్నాయిలే కానీ మిగతా అన్నీ క్లోజ్ చేసి పరేసాను. ఇవి ఏం చెట్లు తెలిస్తే కామెంట్ చేయండి. సంథింగ్ ఏమో ఉంటాయి కదా, బాదాం లాంటి కాయలు అట్లాంటివి. మొత్తం హైవే రోడ్ నుంచి మళ్ళీ విలేజ్ రోడ్లోకి వచ్చిన పచ్చదనం, పంటలు అన్నీ ఉన్నాయి ఇటు సైడు. ఇక్కడ క్లాక్ ఉంది, మంచిగా కట్టింది క్లాక్ అయితే. అలీ సంథింగ్ ఏదో ఉంది, అలీ పుర్దపారో ఏదో ఉంది ఊరి పేరు, చదవలేదు అసలు ప్రొనౌన్సియేషన్. అలీ పుర్దువార్ సంథింగ్ ఏదో ఊరి పేరు ఉంది. ఆ ఊర్లో సెంటర్లో ఆగిన. మేబీ నెక్స్ట్ నేషనల్ హైవే వస్తే చాలా బాగుంటుంది. నాకు ఒక 100 కిలోమీటర్ కలిసి వచ్చినట్టు ఇంకా నేషనల్ హైవే వస్తే. సిటీలో ఉంటే మాత్రం రైడ్ అయితే ఎర్లీగానే ఆపేస్తా, ఎందుకంటే కొంచెం ఈరోజు అందరూ జోష్లో ఉన్నారు. మనం ఇబ్బంది పడకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పోదాం ఈరోజు. పాన్లో వేస్తారు కదా వక్కలు, పోకలు అంటారు కదా, అవి అస్సాంలో ఇవి బాగా ఫేమస్ అంట. ఆహా ఇవేనా? ठीक है గుట్కాలో ఆన్లైన్ వేసేది మొత్తం ఇవేనంట. ఒక్కొక్కటి 5 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు ఇవి. మరి మన దగ్గర ఎట్లుంటాయో కేజీ తెలియదు కానీ చాలా పెద్దగా ఉన్నాయి. హైదరాబాద్ ఫైనల్గా అస్సాంలోకి ఎంటర్ అయిపోయినాం. పొద్దున ఎంటర్ అయితే కావచ్చు అనుకున్నా, నాకు ఇంత పెద్దగా ఉంటా అని చెప్పి అస్సలు తెలియదు. ఈ లారీ ఉంది కదా, ఈ లారీ ఉంది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి అస్సాం. ఇట్లా అఫీషియల్గా బార్డర్ అయితే ఎక్కడ ఏం లేదు. ఇక్కడ పక్కన బైక్ పెట్టేసుకున్నా, టీ తాగిన కాసేపు, ఇంకొక హాఫ్ అన్ అవర్. ఫైనల్గా నైట్ ఒక పెట్రోల్ బంక్ చూసి క్యాంపెయిన్ వేసుకున్నా. వర్షం పడ్డది కదా అంటే 3 గంటల నుంచి మామూలుగా వాళ్ళే వర్షం. మళ్ళీ వేరే ప్లేస్లోకి షిఫ్ట్ అయినా, నా బట్టలన్నీ నానిపోయినాయి. సో ఈరోజు వీడియో ఇది. మీరు చూస్తున్న వాళ్ళు, నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై బాయ్.